మన జీవితం 3 రకాల పదార్థాల మీద ఆధారపడి ఉంది. ఒకటి భావాత్మకమైన చేతన పదార్థము ఆత్మ. రెండవది గుణాత్మకమైన సూక్ష్మ శరీరము. మూడవది భూతాత్మకమైన ఈ స్థూల శరీరం. ఆత్మ, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. ఆత్మ అంటే చేతన పదార్థము, సూక్ష్మ శరీరం అంటే సత్వ రజో తమో కణాలతో ఏర్పడ్డ సూక్ష్మ శరీరం. దీన్ని గుణాత్మకం అంటారు. మూడవది స్థూల శరీరం. ఈ స్థూల శరీరము భూతాత్మకం. భూతాత్మకం అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది. ఆత్మలోని భావము గుణాత్మకమైన సూక్ష్మ శరీరం లోపల దాని ద్వారా భూతాత్మకమైన స్థూల శరీరంలోకి ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మనము సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేదంతా ఈ స్థూల శరీరం ద్వారా. స్థూల శరీరము సుఖదుఖ భోగాలకే కాకుండా మంచి చెడు కార్యాలు కూడా ఈ స్థూల శరీరం ద్వారానే చేస్తున్నాం మనం. స్థూల శరీరం ద్వారా చేసే ఈ మంచి చెడుకు మనకు పాపము పుణ్యము అనే కర్మఫలం లభిస్తుంది. ఈ పాపము పుణ్యము అనే కర్మఫలము సుఖాన్ని దుఃఖాన్ని భోగించనిదే, నశించదు. ఈశ్వరుడు ఈ స్థూల శరీరం ద్వారా పాపఫలమైన దుఃఖాన్ని కానీ పుణ్యఫలమైన సుఖాన్ని కానీ అనుభవింపజేస్తాడు. సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరం లోపల ప్రధానము మహాతత్వము లేదా బుద్ధి, మనస్సు, అహంకారము, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు ఉంటాయి. ఇవి అన్నీ నశించకుండా ఆత్మ వెంట ఉంటాయి. ఇందులో ఈ సూక్ష్మ శరీరం అంటే గుణాత్మకమైన శరీరము, భూతాత్మకమైన శరీరంలో ఆజ్ఞలు ఇవ్వడం కానీ, భూతాత్మక శరీరము అనుభవించే సుఖాన్ని దుఃఖాన్ని కానీ ఆత్మకు అందించడం లోపల సహకరిస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలోనే మనసు, బుద్ధి రెండు ఉన్నాయి. చాలామంది మనస్సు అనే పదాన్ని వాడుతుంటారు. కానీ మనస్సు యొక్క స్వరూపం ఏంటి, దీని యొక్క కార్యకలాపాలు ఏంటి? మనసును రకరకాలుగా వివరిస్తుంటారు. మనసు అంటే మైండ్ అని, మనసు అంటే హృదయం అని రెండు రకాలుగా చెప్తుంటారు. అసలు ఈ మనసు అంటే ఏంటి? ఈ మనస్సు కాకుండా బుద్ధి అంటే ఏంటి? మనసు, బుద్ధి అనే రెండు పదాలు వాడుతున్నాము. ఇవి రెండు ఒకటేనా? వేరు వేరైతే దేని స్వరూపం ఏంటి, దేని కార్యకలాపం ఏంటి అది తెలుసుకోవాలి. మనస్సు నిర్మాణం ఎలా జరిగిందంటే సత్వ రజో తమో కణాలు సమానంగా కలిసి ప్రధానం ఏర్పడింది. ఈ ప్రధానం ఏర్పడిన తర్వాత ఈ ప్రధానమనే కార్యానికి మళ్ళీ కొన్ని సత్వ కణాలు కలిసి మహాతత్వం ఏర్పడింది. దీనినే బుద్ధి అంటారు. ఈ బుద్ధితో
కొన్ని రజోకణాలు కలిసి అహంకారం ఏర్పడింది. అహంకారం అనే కార్యానికి సత్వకణాలు కలిసి మనసు ఏర్పడింది. మనస్సు యొక్క నిర్మాణం లోపల ప్రధానం ఉంది, మహాతత్వం ఉంది, అహంకారం ఉంది. ఇవి మనస్సుగా ఏర్పడ్డాయి. మనసు ఏం చేస్తుంది? స్థూల శరీరం నుంచి భావాత్మకమైన ఆత్మకి స్పందనలను తెలియజేస్తుంది. అదేవిధంగా ఆత్మలో కలుగు కోరికలను పొందే విధంగా శరీరంతో ప్రయత్నం చేయిస్తుంది. శరీరం నుంచి వచ్చే స్పందనలు ఆత్మకు తెలుపుతుంది. అదేవిధంగా ఆత్మ నుంచి సందేశాలను శరీరానికి పంపిస్తుంది. ఏ కార్యం చేయాలన్నా మనసు యొక్క పాత్ర ప్రధానమైంది. అదేవిధంగా కార్యం ద్వారా లభించే సుఖము దుఃఖము కూడా ఆత్మకు అందించాలంటే మనసు పాత్రనే గొప్పది. ఈ మనసు సుఖాన్ని దుఃఖాన్ని కాకుండా ఆత్మకు జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. మనసు చూసి, విని, స్పర్శించి, రుచి చూసి, వాసన చూసి ఆ జ్ఞానాన్ని ఆత్మ భోగించేలా చేస్తుంది. జ్ఞానము, సుఖము, దుఃఖము తయారు చేసే యంత్రం ఈ మనసు అంటే. ఈ మనస్సు ఎప్పుడు ఒకే విషయాన్ని గమనిస్తుంది. చూస్తున్నప్పుడు వినలేము, వింటున్నప్పుడు చూడలేము. జ్ఞానేంద్రియాల్లో ఏదో ఒక జ్ఞానేంద్రియంతో ఇది సంబంధము ఉంచుకుంటుంది. దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మకు తెలియజేస్తుంది. ఇక ఆత్మ సందేశాలు కూడా శరీరానికి చూడాలంటే చూడడానికి ప్రేరేపిస్తుంది, వినాలంటే వినడానికి ప్రేరేపిస్తుంది. ఇలా స్థూల శరీరంలో కార్యక్రమాలు జరిపిస్తుంది. మనస్సు చాలా గొప్పది. ఈ మనస్సు నిరంతరం పనిచేస్తుంది, ఆత్మ కోసమే పనిచేస్తుంది. ఆత్మ యొక్క పాపపుణ్యాలకు, ఆత్మ యొక్క సుఖ దుఃఖ భోగాలకు మనస్సే వాహకంగా ఉంటుంది.